అంటే రజనీ రమ గారు ఇది భద్రాద్రి జిల్లాకి సంబంధించిన ఇష్యూ జరిగింది. ఒక 16 ఇయర్స్ అమ్మాయి, అంటే బాలిక అని మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. అవును కదా. ఆ బాలిక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ వాష్రూమ్ లోనే డెలివరీ అయిందండి. అంతకు ముందు మనం ఇష్యూస్ చాలా వినుంటాం. అవునవును. బట్ ఈ 16 ఇయర్స్ అమ్మాయి జస్ట్ 5 months మాత్రమే ప్రెగ్నెన్సీ. ఆ 5 months లో తనకి ఎలా పెయిన్స్ వచ్చాయో, ఆ పుట్టిన బేబీని కూడా అక్కడ వాష్రూమ్ లో ఫ్లష్ చేయడం జరిగిందంట అక్కడ. అసలు ఆ న్యూస్ వింటేనే అలా అమ్మాయిలు అసలు ఇలా ఎందుకు ఇంత క్రూరంగా రెడీ అవుతున్నారు అసలు. అబార్షన్ అని చెప్పారు న్యూస్లో. నాకు అదే అర్థం కావట్లేదు, ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయికి ఎలా మినిమం మెచ్యూరిటీ అనేది కూడా రాదు ఆ ఏజ్. అది అంత ఈజీ అయిన విషయం కాదు. డెలివరీ అంటే అది బొడ్డు పేగు అంతా ఉంటుంది కదా. మేబీ అబార్షన్ కోసం ఏమన్నా టాబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు. 5 months లో పాసిబుల్ అవుతుందా మేడం అలా? పాసిబుల్ అవ్వకపోయినా ఇప్పుడు అదే కదా జరిగింది. పాసిబుల్ అవ్వలేదు కాబట్టి ఇలా జరిగింది. కొంచెం రూపుదిద్దుకుంటుంది లోపల పిండం అనేది, బిడ్డగా రూపాంతరం చెందుతూ ఉంటుంది 4-5 monthsలో మెల్లగా. ఆ సమయంలో అబార్షన్ చేయడానికి వీలు కాదు. కానీ మొండిగా మూర్ఖత్వంగా ఏమైనా మింగిందేమో, అది కాలేజీలో ఎఫెక్ట్ చూపించిందా, లేకపోతే అదంతా లేకుండానే పెయిన్స్ వచ్చి అలా జరిగిందా అనేది మనకు తెలియదు. ఏమైనా 16 సంవత్సరాల అమ్మాయికి మరి ఏం మాట్లాడాలి చెప్పండి, మీరు చెప్పండి. ఏం మాట్లాడాలి ఇలాంటి వాళ్ళ గురించి? అసలు వీళ్ళకి ఏం కావాలి? అసలు వీళ్ళకి అమ్మ 11 ఏళ్ళు రాగానే పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మ మీ అమ్మాయిలందరికీ. ఆగట్లేదు ఎక్కడా కూడా. ఆనక ఇలాంటి పనులు జరుగుతుంటే పరువు పోయిందని మీరు బాధపడతారు, మాలాంటి వాళ్ళని నోళ్ళు తెరిచి చూడాల్సి వస్తుంది. ఏం మాట్లాడాలి? సమాజాన్ని మార్చడానికి ఎన్నో చెప్తున్నాం. మనకేమన్నా టైం పాస్ అయ్యేదేమన్నా? ఎవరింటిని వాళ్ళని బాగు చేసుకోవచ్చు కదా. టైం అంతా పాడు చేసుకుని పనులన్నీ పక్కగా పెట్టుకొని వచ్చి ఒక ఏమంటారు, ఏదో ఒక ఇది కూడా ఒక సేవే. ఎందుకు చెప్పాలి? తెలీదా వాళ్ళకి? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సరిగ్గా చూసుకోవాలని లేదా? హాస్టల్లో ఉన్న పిల్లలనైనా సరే వాళ్ళు వచ్చి కనుక్కుంటూ ఉండాలి. అక్కడ వార్డెన్లు ఉంటారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ అమ్మాయి ఇప్పుడు హాస్టల్లో ఉంటుందా? తను వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, స్కూల్లో డే స్కాలరే. మరి వాళ్ళ అమ్మ 5వ నెల ప్రెగ్నెన్సీ అయ్యే వరకు ఏం చేస్తున్నారు అమ్మా నాన్న? అమ్మాయిలో తేడాలు కనిపిస్తాయి కదా. ఎందుకు చూస్తూ ఊరుకుంటారు వీళ్ళు? అంటే పిల్లల్ని కనిపెట్టలేనంత బిజీగా మీరుంటే ఆ బిజీలో వదులుకోండి అమ్మా మీరు. ఇప్పుడే పెళ్ళైన వాళ్ళకైతే నేనేం చెప్తాను తెలుసా, పిల్లల్ని కనకండి అని చెప్తా. 16-17 ఏళ్ళు పిల్లలకి వచ్చిన తర్వాత కనకండి అని ఎలా చెప్తాం? పుట్టేశారు, 16 ఏళ్ళ వాళ్ళు అయిపోయారు. మీరు పిల్లల్ని సంరక్షించుకోలేని వాళ్ళు, మీరు అంత బిజీలు అయితే ఆ బిజీలని వదులుకోండి. పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు మంచి దారిలో వెళుతూ ఒక మంచి పేరు మీ కుటుంబానికి తీసుకొచ్చేటట్టుగా మీరు పెంచుకోలేనప్పుడు మీ బిజీలు వదిలిపెట్టేయండి. లేకపోతే మీ క్యారెక్టర్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి పెళ్ళవగానే నిర్ణయించుకోండి మా పిల్లలు వద్దు అని. ఎందుకు ఇలా పిల్ల జీవితం ఎంత పాడవుతుంది? ఇప్పుడు హెల్త్ పాడవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు పాడవుతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో కామనే అనుకున్నా ఎవ్వరు అట్లా తీసేసుకోరు. ఊరికే టాక్, కానీ ఎవరికి వాళ్ళకి అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని అంత ఈజీగా ఎవరు తీసుకోలేరు. అమ్మో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఇప్పుడు ఎట్లా ఈ అమ్మాయి భవిష్యత్తు అనే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉంటుంది. అవును. ఇప్పుడు దాని గురించి ఆలోచించే బదులు మీరు పిల్లల్ని ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? ఆ అమ్మాయికి 5 నెలలు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు తెలియకుండా ఉందా? ఆ అమ్మాయికి మంత్లీ పీరియడ్స్ రావటం తల్లికి తెలియకుండా పోయిందా? అమ్మాయికి డేట్ వస్తే తల్లికి చెప్పాలి, తల్లి కూడా నెల డేట్ అడగాలి. ఈ డేట్కి రావాలి కదా, వచ్చిందా రాలేదా కనుక్కుంటూ ఉండాలి. ఎంత ప్రైవసీ అయిపోయిందంటే శ్వేత, కూతురికి డేట్ వస్తే తల్లికి తెలియదు, ఇంట్లో తెలీదు. పాత రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? డేట్ వస్తే ఫస్ట్ బయటకు వచ్చి నిలబడతారు, ఇంట్లో ఉండరు. గుమ్మల నుంచి బయటకు వచ్చేసి అమ్మ అట్లా డేట్ వచ్చింది అని అమ్మకి చెప్తే అమ్మ ఏం చేస్తుంది? అప్పుడు ఆచారాలు చెప్తున్నావేనండి. అమ్మ ఏం చేస్తుంది? ఆగాగు అక్కడ కూర్చో పక్కన, బయట వైపు అనమాట పెరట్లో వేడి నీళ్ళు పెట్టి స్నానానికి టవలు బట్టలు అన్ని బాత్రూంలో వేసి ఆ నీళ్ళలో కొంచెం అంత పసుపు వేసి ఆవిడ షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ ఏది ఉంటే దాన్ని రెడీ చేసి ఆ అమ్మాయిని వెళ్ళి స్నానం చేయమనేది. ఆ తీసిన బట్టల్ని తడిపి ఒక పక్కన పెట్టమని, తర్వాత ఆ బట్టల్ని పని మనిషి ఎవరన్నా ఉతికే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉతికిస్తారు. ఎవరు లేకపోతే నీళ్ళలోంచి జాడించి పక్కన పెట్టేసుకుని తర్వాత స్నానం అంతా అయిన తర్వాత లేజర్ టైంలో దాన్ని సబ్బు పెట్టి ఉతికి తడిపితే దాని ఇది దోషం పోతుందని అనేవారు. అలాగా
ఆ ఆచార సాంప్రదాయాలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? డేట్ వస్తే అంటరాని వాళ్ళమా? అంటరాని వాళ్ళమని కాదు, ప్రెగ్నెన్సీ వస్తే తెలియలేదు ఆ తల్లికి. ఎందుకు ఆ అమ్మాయికి డేట్స్ సరిగ్గా వస్తుందా లేదో కనుక్కోవట్లేదు ఆవిడ. ఏంటి కనుక్కునేది? చండాలంగా అసహ్యంగా ఉండదా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేదా అసహ్యంగా? ఎంత పెద్ద అసహ్యంగా ఉంది ఇప్పుడు. అవ్వ సిగ్గు లేదు. 16 ఏళ్ళ అమ్మాయి 5 నెలల ప్రెగ్నెన్సీ, అబార్షన్ అయ్యింది లేకపోతే డెలివరీ అయ్యిందని దేశమంతా చెప్పుకుంటుంటే సిగ్గుగా లేదు నీకు? ఇప్పుడు అసహ్యంగా లేదు? ఈ ఆచారాలు అందుకే పెట్టారు, అర్థమైందా? ఇప్పుడు పిల్లలు ఇవంతా ట్రాష్, ఇందులో అంటు లేదు, ఇందులో మైల లేదు. అంటు మైల నేను అసలు చెప్పాను ఇప్పుడు? అంటు మైల కోసం చెప్పలేదు, ఇందుకే చెప్పారు. కాలక్రమంలో మన 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 ప్రవర్తన మనకి జవాబులు చెప్తూ వస్తుంది అనమాట. ఇప్పుడు మన ప్రవర్తన ప్రశ్నలుగా తయారైతే వాటికి జరుగుతున్న విషయాల పనులన్నీ కూడా జవాబులు చెప్తున్నాయి. ఇప్పుడైనా సరే తల్లులు నేను చెప్పినవి ఇంట్లో కొద్దిగానన్నా పాటించుకోండి అమ్మా. పాటిస్తే ఏమవుతుందంటే ఆడపిల్లలకి డేట్లు సరిగ్గా వస్తున్నాయా లేదో తెలుస్తుంది. ఏమన్నా వెనక ముందు వస్తే ఎందుకా అని తల్లి కనుక్కొని డాక్టర్కి చూపించగలుగుతుంది. ఆ భయంతో పిల్లలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఏమవుతుంది? ఒక అబార్షన్ అవుతుంది, గడిది గుడ్డు ఏమవుతుంది? ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేశామంటే వాళ్ళ కోరికలు ఎక్కువైపోతాయి అనే వాళ్ళని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అది ఇంకా మీ ఇష్టం అండి, మాకు తెలీదు. అంటే అంత 16 yearsలో తనకు అంత మెచ్యూరిటీ ఎలా వస్తుంది మేడం? అంత ఒక క్రైమే అని చెప్పాలి ఇదైతే, ముఖ్యంగా నన్ను అడిగితే. ఎలా వస్తుంది అంత ధైర్యం చేయడానికి? అదే పాతకాలంలో 9 ఏళ్లకు కూడా పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. మెచ్యూర్ అవ్వకుండానే పెళ్లి చేసి 11వ సంవత్సరంలోనో 13వ సంవత్సరంలోనో మెచ్యూర్ అయిన తర్వాత ఒకసారి ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత కాపురానికి పంపించేసేవారు. ఇప్పుడు ఇంతకాలం ఆపుతున్నారు కదా, 30, 40, 35 ఏమో ఎప్పుడో ఒకప్పుడు చేసుకుంటున్నారు కదా. మరి వాటికి వాళ్ళు ఆగలేకపోతున్నారు, ఆగలేక ఈ పనులు చేస్తున్నారు. అందుకని నేను అంటున్నా, పెళ్ళిళ్ళు చేసేయండి, 11 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయండి. నేను అదే అంటున్నా, చట్టాలని మార్చేసేయండి. ఏమంటారు, దేశాన్ని పాలించే ఉన్నారు కదా రాజులు, రాజులనే చెప్పుకుందాం. మరి ఆ దేశాన్ని పాలించే రాజులు వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఆయన ఒక తాటి మీద తీసుకెళ్ళలేరు. చట్టాన్ని మార్చేస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పి ఆ రోజుల్లో చట్టాలని మార్చేయడం అని అంటున్నారు. మరి చట్టాలు మార్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యి? అలా కాదు, అందుకే చెప్తున్నా నేను. పాత రోజుల్లో బాల్య వివాహాలు నేరం అని చెప్పి, అది చట్ట వ్యతిరేకం అని చెప్పి చట్టాలు చేశారు. పెద్దవాళ్ళు అవ్వాలి, చదివించాలి, అప్పుడు పెళ్ళిళ్ళు అనేవారు. మరి అది చేసినందుకే కదా ఇప్పుడు అంతవరకు వీళ్ళు ఆగలేక చిన్నప్పుడే చేసేస్తున్నారుగా. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? 16 ఏళ్లకే ఏంటి మేడం అని అంటున్నాం. 16 ఏళ్ల వరకు ఎక్కడ ఆగుతున్నారు? అప్పుడు 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. 16 ఏళ్ల వరకు ఆగాలంటే ఆగలేకపోతున్నారు. అప్పుడు 9 ఏళ్ళకి 11 ఏళ్ళకి పెళ్లి చేస్తే చట్ట ప్రకారం నేరం అది. ఇప్పుడు చెయ్యకపోతే నేరం అయ్యేలాగుంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి చట్టాలు చేయటం వల్ల వీళ్ళు నేరస్తులుగా తయారు చేస్తున్నారు వీళ్ళని. అర్థమైందా విషయం? అలాంటి చట్టాలు చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి బాలికలు అనాలా, యూత్ అనాలా, వీళ్ళని నేరస్తులుగా తయారు చేసే చట్టాలు ఉన్నాయి మనకి. ఇంకా అవి మార్చాలంటున్నా నేను. బాల్య వివాహం నేరం కాదని చెప్పి రాసి పడేయండి. 9 ఏళ్లకే 8 ఏళ్లకే 11 ఏళ్లకే తల్లులు అవుతుంటే మీరు అక్కడ చట్టం పెడితే ఆ చట్టం అన్న సరిగ్గా అమలు జరుగుతుందా? లేదు కదా. ఎందుకు మరి నామకే వస్తాను చట్టాలు మనకు? అవి ఒక మంచికైనా ఒక చెడుకైనా చట్టం ఉండాల్సిందే. మరి ఏది ఎక్కడ? అందుకని నేనేమంటున్నానంటే మళ్ళీ బాల్య వివాహాలు వచ్చేస్తాయి. చట్టం రాయనండి, మార్చండి, పోనివ్వండి, అనవసరం. ప్రజలే మార్పులు తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఆడపిల్ల తల్లిదండ్రులందరూ భయపడతారు. మళ్ళీ పాత రోజులు వస్తాయి. 9 ఏళ్ళకి పెళ్లి చేయటం, 10 ఏళ్ళకి పెళ్లి చేయటం, లేకపోతే మెచ్యూర్ అవ్వగానే పెళ్లి చేసేయడం. పెళ్లి కొడుకు ఎంతన్నా ఉండని వయసు, అనవసరం. అందుకని అమ్మాయిలకు మాత్రం అట్లా చేసేసేవారు. ఇప్పుడు లేకపోతే 16 ఏళ్ళకి చదువుకుంటూ ఈ పనులేంటి? నువ్వెవరితో తిరిగావు, నువ్వెవరితో తిరుగుతున్నావో తల్లిదండ్రులు చూస్తున్నారా? వాళ్ళు కనుక్కోవాలి కదా. కనీసం ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కైనా తెలుస్తాయి ఇలాంటి విషయాలు. ఫ్రెండ్స్తో అమ్మాయిలతో వెళ్ళాలి. ఆ గ్రూప్లోంచి విడిపోయి ఈ అబార్షన్ దాకా వచ్చింది అని అంటే ఎవరితో తిరిగింది? ఆ అమ్మాయిలకి తెలియదా? మాతో సరిగ్గా ఉండట్లేదా అంటే అని వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. పాత రోజుల్లో చెప్పేవారు.
ఏంటి ఏదో ఒక పేరు అనుకుందాం, ఆ అమ్మాయి మరి మాతో రావట్లేదు మరి ఏంటి ఆంటీ అని వచ్చి చెప్పేవారు. తల్లికి అనుకునేది, తండ్రికి అనుకునేవాడు, ఏంటి నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళకుండా ఎటు వెళ్తున్నావు అని అడిగేది. దానికి ఇప్పుడు అవకాశాలు ఏవి లేవు. ఏమవుతుంది? అంత సమానత్వం ఇది ఎక్కడ సమానత్వం అయింది? మగపిల్లలకి ఇవి అవుతాయా? సృష్టిని ఎక్కడ సమానం చేయగలుగుతారు? భగవంతుడే బ్యాలెన్స్ చేస్తున్నాడు పైనుంచి, ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. ఒక స్త్రీని పురుషుడిని పుట్టించి మనుషులందరూ ప్రజాకోటి పుట్టడానికి, ఈ ఒక ఏమంటారు జనజీవనం సాగటానికి, దీనికి అంతటికీ కూడా భగవంతుడు పుట్టించాడు ఒక స్త్రీని పురుషుడిని, అంతేగాని ఇంకా ఇలాంటి వాటి కోసం కాదు. ఆయన పైనుంచి సృష్టిని బ్యాలెన్స్ చేయడానికి ఇట్లా పుట్టిస్తే వీళ్ళు ఇంకోలా చేస్తున్నారు. మరి దేనికి విలువ లేదు, దేని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటం లేదు. అందుకనే చిన్న వయసులో పెళ్ళిళ్ళన్నా చేసేయండి. ఇప్పుడు చట్టాలు వ్యతిరేకం కదా అంటే ఇది చట్ట వ్యతిరేకం, చట్టబద్ధమా ఇది? మీరు చేసేసుకుంటున్నప్పుడు అయ్యే చట్టాలు గుర్తురావే. ఇలాంటి పిల్లలకి ఏం చేయాలి? చేసేయాలి పెళ్ళిళ్ళు, ఇంకా అంతే. ఎందుకు అనవసరంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని రేపొద్దున్న పరువు హత్యలు మీరు చేసి ఏమైనట్టు? ఎవరికేమి ఆనందం ఒరిగినట్టు అక్కడ? కాబట్టి పెళ్ళిళ్ళు చేస్తే ముందుగా చేసేయండి. ఇంకా దానికి ఎవరు అంటే ఇప్పుడు ఇలా చెప్తుంది ఏంటని అనుకుంటే క్షమించండి. ఎందుకంటే ఈ దారుణాలు వినలేకపోతున్నాము. మనసు బాధతో చాలా ఇదిగా ఉంది, బరువుగా ఉండే నాకు. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి కదా. అమ్మో ఏమైపోతారో పిల్లలు, అమ్మో ఏమైపోతారో అనే భయంతో బ్రతికే బదులు ఏదన్నా ఒక పరిష్కారం ఆలోచించుకోవాలి కదా. అమ్మ నువ్వు వెళ్ళకమ్మా, స్కూల్ నుంచి జాగ్రత్తగా ఇంటికి రమ్మా అంటే వస్తారా? రానే రారు. శుభ్రంగా చదువుకునే ఒక అమ్మాయిని 10th క్లాస్లో 9th క్లాస్లో పెళ్లి చేసేస్తానంటే నేను వెళ్ళి అడ్డుకుని ఆ అమ్మాయిని గ్రాడ్యుయేట్ని చేశాను. చక్కగా చదువుకుంది ఆ అమ్మాయి. అది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? పెళ్లి చేయాలి. అవునా కదా? సో నిర్ణయం అనేది తల్లిదండ్రులు సరిగ్గా తీసుకోండి. పిల్లల్ని కాచుకుని ఎప్పుడు కూడా వాళ్ళ మంచి చెడ్డ చూసుకునేటట్టయితే ఓకే. లేదు మాకు టైం లేదండి, మాకు బిజీ అండి, అది ఇది అన్నారనుకోండి, పోనీ దానికి ఇంకో రెమెడీ ఆలోచించండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.